హైదరాబాద్ హలీం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? రంజాన్ వస్తే 30 రోజులు తింటా నేనైతే. ఇక ఇప్పుడు మనం చేసుకునే హలీం అయితే రెస్టారెంట్కి తక్కువ ఉండదు, జర్ర కష్టపడాలంతే. రెస్టారెంట్ కన్నా జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది ఈ హలీం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనము హైదరాబాదీ స్పెషల్ మటన్ హలీం చేసుకుందాము. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్లో 100 grams దొడ్డు రవ్వ ఆర్ బ్రోకెన్ వీట్, 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2-3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్, 2-3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 25-30 బాదాంలు వేసుకొని నీళ్లు పోసుకొని మంచిగా గడుక్కొని 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 100 ml నూనె ఇంకా 100 ml నెయ్యి వేసుకొని జర్ర గరం అయినాక 2-3 పెద్ద సైజు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 కిలో మటన్ వీడియోలో చూపించినట్టు పెద్ద సైజ్ ముక్కలు కట్ చేయించుకొని వేసుకోవాలి. మటన్ బొక్కలతోనే తీసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు సరిపోయేంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 నిమ్మకాయ పిండుకొని అందులోనే 1/2 టీ స్పూన్ దొడ్డు బొడ్డు దంచుకున్న జీలకర్ర పొడి వేసుకొని హై ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2-3 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టుకొని 30 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చినాక లో ఫ్లేమ్ మీద 30 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికేంత సేపట్ల పక్కన పప్పులు ఉడకబెట్టుకొని ఒక కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న పప్పులు వేసుకొని 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చినాక లో ఫ్లేమ్ మీద 10-12 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10-12 నిమిషాల తర్వాత పప్పు మంచిగా ఉడికింది. ఇక చల్లగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక మన మటన్ కూడా ఉడికింది. ఇప్పుడు దాని మీద ఉన్న ఎసరు కొంచెం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ ఇట్లా మంచిగా బొక్క నుంచి ఈజీగా సపరేట్ అయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచిగా బొక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి. బొక్కలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ గిన్నెల మటన్ వేసుకొని గ్రేవీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెత్తగా అయ్యేదాకా రుద్దుకోవాలి. ఒక్కసారి మెత్తగా కాగానే దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పేస్ట్ వేసుకొని మంచిగా ఎలాస్టిసిటీ వచ్చేదాకా రుద్దుకుంటూనే ఉండాలి. ఇక మంచిగా రుద్దుకున్నాక దాంట్లో 1.5 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ తోక మిరియాలు, 1 టీ స్పూన్ లవంగాలు, 4-5 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ఇలాచి పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 నిమ్మకాయ రసం, 1 కప్పు పాలు, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 చిన్న కప్పు నెయ్యి, మీకు సరిపోయేంత ఉప్పు వేసుకొని మంచిగా రుద్దుకోవాలి.
ఇక దీన్ని స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 5-10 నిమిషాలు మంచిగా రుద్దుకోవాలి. ఇక మన హలీం రెడీ అయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఒక బౌల్లో హలీం తీసుకొని దాని మీద మనం తీసుకొని పెట్టుకున్న షోర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ కాజు, కొంచెం నిమ్మకాయ విండుకొని తింటే మస్తు ఉంటుంది. సో లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన మటన్ హలీం అయితే రెడీ అయింది. టేస్ట్ చూసాం ఎట్లుందో. హలీం నా ఫేవరెట్ రెసిపీ, మస్తు టేస్టీ ఉంది. నేనైతే రంజాన్లో ఆల్మోస్ట్ 30 days తింటాను, అంత ఇష్టం నాకు హలీం అంటే. సో మనం బయట ఎట్లా రెస్టారెంట్స్లో దొరుకుతుందో ఇది కూడా సేమ్ అట్లానే ఉంది. పిస్తా హౌస్కి దేనికి కూడా తక్కువ కాదు, అంత మంచిగా ఉంది. రంజాన్ సీజన్లో కూడా నేను ఇంకేమన్నా స్పెషల్ ట్రై చేయాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.